ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము వ్యర్థమైన మాటలు. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, అనగా నిష్ప్రయోజనమైన మాటలు ఆంగ్లములు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. హవ్వ సర్పముతో జరిగించిన బుద్ధిహీనమైన ముచ్చటయే మానవ జాతికంతటికిని చెప్పనలవి కాని దరిద్రతను నాశనమును తెచ్చెను. సర్పముతో మాటలాడినందున ఏమి తప్పు? మేము ఆత్మీయ విషయములనే మాట్లాడుచున్నాము కదా అని ఆమె తలంచి ఉండవచ్చును. మనము ఏ విధముగా మాట్లాడుచున్నాము, దేనిని గురించి మాట్లాడుచున్నాము, ఎవరిని గురించి మాట్లాడుచున్నాము అను విషయమై జాగ్రత్తగా ఉండవలెను. రాజైన రెహబాము కొన్ని బుద్ధిహీనమైన మాటలు తన ప్రజలతో మాట్లాడినందున ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విభజించబడి అటు పిమ్మట అనేక యుద్ధములను ఎదుర్కొనవలసి వచ్చెను. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అతిశయపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. తమాషా కొరకు, కాలక్షేపము కొరకు మాటలాడిన క్షేమాభివృద్ధినివ్వని మాటలు ఎంత భయంకరమైన ఫలితములనిచ్చుచున్నవో మనము తరచుగా గ్రహించుటలేదు. మెరుపు కిరణములు వంటి మాటలు గలవాడుగాను, క్లుప్తమైనవియు పూర్ణమైనవియునైన మాటలు గలవాడుగాను పేరుగాంచిన 17వ శతాబ్దపు దైవజనుడైన జార్జ్ ఫాక్స్ అను దైవజనుడు తన సాక్ష్యములో, నా మాటలు కొద్దివిగాను రుచిగలవిగానో ఉండవలెనని ప్రభువు నాకు చూపించెను అని చెప్పెను. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము అని అపోస్తలుడైన పౌలు బోధించెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.